ప్రియులారా, దేవుని కృపను బట్టి రూతు గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని విషయాలు మళ్ళా ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. నయోమి పెనిబిటికి బంధువుడొకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. సర్వశక్తి సంపన్నుడా, మీ ఘననామానికి స్తోత్రములు. మీ సన్నిధి భాగ్యం మీరు మాకిచ్చి తనివి తీరా మీతో సహవాసం చేసి ఆనంద సంతోషముల చేత మా యాత్ర, మా మనుగడ కొనసాగించడానికి మీరు చూపుచున్న కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఎంతో ప్రయాసతో, భారముతో మా ప్రభువా దూరదేశాల్లో ఉండి కూడా ఈ కార్యాన్ని జరిగించాలని వారు పూనుకున్న ఈ పనిని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా వారిలో ఉన్న ఆ తృష్ణ, ఆ వాంఛ, ఆ కోరిక, ఆ హృదయ భారం, హృదయంలో మంట, ఆ హృదయ తీవ్రత, వీటన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, వారు మీ సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని వారి జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చుకొని మా ప్రభువు మమ్మను మార్చారు గనుక మేము కూడా కొంతమందికి వాక్యాన్ని వినిపించాలి అని ఆలోచనతో ఈ విధమైన భారాన్ని వారి భుజాల మీద ఎత్తుకొని మోయడానికి మీరు చూపుతున్న కృప కొరకై స్తోత్రాలు. ప్రతి విషయంలో తగిన మీ సహాయం ఈ కుటుంబాలకు మీరు ఇస్తున్నారు. పాలివారై ప్రయోజనాన్ని పొందుతున్న పరిశుద్ధులందరిని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ, అల్పుడు నాయన, మీ దాసుడు బలహీనుడు, అనుభవం తక్కువ, జ్ఞానం తక్కువ. మా ప్రభువా, అన్ని విషయాల్లో కూడా నిష్ప్రయోజకుడైన నీ దాసుడు నీ పక్షంగా మీ మాటలు అందించడానికి సిద్ధపడగా నూటికి నూరై ఉండండి, బూరగా వాడుకోండి. మా ప్రభువా, మానవుని మరుగుపరచండి. సుదీర తీరాలలో కనిపించే శిలువ సందర్శనానంద భాగ్యాన్ని కన్నులారా వీక్షించగలుగునట్లు సహాయం చేయండి. ప్రతి వారి హృదయములో యేసు క్రీస్తు ప్రభు అనే నామాక్షరాన్ని ముద్రించుకొని మిమ్మును గూర్చినటువంటి ధ్యానముతో మీ రాక వరకు నమ్మకంగా జీవించడానికి సిద్ధపరచమని కోరుచు. మా ప్రభువు, మా రక్షకుడునైనా యేసయ్యా, ఈ రాత్రి వేళ సుదీర తీరాలలో కనిపించే శిలువ సందర్శనానంద భాగ్యాన్ని నమ్మని వారు కన్నులారా వీక్షించగలుగునట్లు ఆత్మకార్యము జరిగించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎంతో భారభరితమైన ఈ పరిచర్యను ప్రభు పిల్లలు దిగ్విజయంగా కొనసాగించడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. రూతు గ్రంథంలో ఉన్న లోతులన్నీ కూడా మనము గమనిస్తూ మన లోటులన్నీ సరిచేసుకుంటూ వస్తున్నాం కదండి. గురువారం ఎప్పుడు వచ్చుద్దని ఎదురు చూచేవారు మీలో ఎంతమంది ఉన్నారు? ఓ, వెరీ గుడ్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఇష్టమైన పుస్తకం రూతు గ్రంథం. కొంతమంది అన్న, రూతు గ్రంథంలో ఉన్న నోట్స్, ఆ పాఠాలన్నీ మాకు అందజేయండి అన్న, మేము బాగా వాటిని సంఘాల్లో చెప్పాలి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది చాలా చక్కని ప్రయోజనాన్ని పొందుతున్నారు. గత వారంలో బోయజు అందరికీ ఉపకారి అనే విషయాన్ని మనం విన్నాం కదండి, గుర్తుంది కదా. ఏ ఏ విషయాల్లో ఉపకారాలు చేయాలో, ఏ ఉపకారాన్ని మనం మర్చిపోకూడదో విన్నాం. ఉపకారమును గురించి 4 వరుసలు ఉన్నాయని చెప్పాను నేను మీకు. 4 వరుసలు ఉన్నాయి.
బహుశా మీరు వినుంటే దాదాపు 2-3 విని ఉన్నారు. సరే, ఇక నేను అన్నీ చెప్పాలని అనుకోవడం లేదు గానీ, ఇక్కడ నా మనసులో ఈ రోజులో బోయజ్ కొరకు ఏం చెప్తే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు, ఈ 2వ అధ్యాయంలో అతడు చాలా ఆస్తిపరుడు అనే మాట నా మనసుకొచ్చిందండి. బోయజు చాలా ఆస్తిపరుడు. అసలు ముందుగానే ఈ సంగతి చెప్పాల్సింది అని అనిపించింది గాని పర్వాలే, ఎప్పుడు చెప్పుకున్నా బోయజుని గురించిన ధ్యానాలే కాబట్టి ఎక్కడైనా పర్వాలే. బోయజు చాలా ఆస్తిపరుడు. తన ఆస్తి ఎంత గొప్పది అనంటే, ఈ 2వ అధ్యాయములో ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడినట్లు చూస్తే, ఈ ఆస్తిపరుడు ఆయనకి పొలమున్నట్లుగా చూస్తాం. ఆ పొలములో పనివారున్నట్లు మనము గుర్తిస్తాం ఈ 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయనకి పొలమున్నది. 2వ అధ్యాయం 8వ వచనంలో పనికత్తెలున్నారు అని మనము గమనిస్తాం. మాత్రమే కాదు, ఆయన దగ్గర పనిచేసే వారిలో చాలా మంది ఉన్నట్లుగా దైవ గ్రంథంలో గమనిస్తాం. 3వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట 10వ వచనంలో యవనస్తులున్నారు అనే మాట కూడా మనం గమనిస్తాం. అది ఆయన దగ్గర ఉన్నారా? ఎక్కడున్నారంటే, ఆయన ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె వచ్చిన సంగతిని గమనించి ఆ తరువాత వెంటనే ఆయన తెలియచేసిన సందర్భాన్ని గుర్తిస్తాం. మాత్రమే కాదు ప్రియులారా, ఆ మనుషుడు ఎంత ధనవంతుడు అనంటే, 3వ అధ్యాయం 17వ వచనంలో వట్టి చేతులతో ఆమెను పంపకుండా 6 కొలల యవలు ఇచ్చి పంపించినట్లుగా మనం గుర్తిస్తాం. తనకు సమృద్ధిగా ఉన్నది, పంట సమృద్ధిగా ఉన్నది. పరదేశులకు గాని, సహాయం కోరిన వారికి గాని ఆయన సహాయం చేయడానికి వెనుకాడని వాడు అనే మాటలు మనము గుర్తిస్తాం. అంత మాత్రమే కాదు, 6 కొలల యవలు అనంటే అది తక్కువేమీ కాదు. ఉదయం మొదలుకొని అస్తమయం వరకు ఏరుకుంటే తూముడు అయ్యేవి అని 2వ అధ్యాయం 17వ వచనంలో, ఆమె పరిగేరుకుంటే ఎంత అయ్యేది? ఆమె అస్తమయము వరకు ఆ చేనులో, అంటే ఉదయం మొదలుకొని సాయంకాలపు వేళ వరకు ఏరుకుంటే తూమెడు యవలు ఆమెకు దొరికేవి. కానీ ఆయన ఇచ్చినటువంటిది 6 కొలల యవలు. ఎంత ఎక్కువ! ఇక ఆ వివరాలన్నీ ఇప్పుడు మీకు చెప్పాలని నాకు లేదు. అయితే ఒక విషయం మాత్రం తేటగా చెప్తున్నా. ఈ విషయాలన్నీ మనము గమనిస్తా ఉన్నప్పుడు బోయజు చాలా ఆస్తిపరుడు. ఆయనకి పొలముంది, పనివారున్నారు. పొలముంది, పనివారున్నారు. ఆ పనివారికి కూడా బోయజు కలిగినటువంటి ఆలోచన వారు కూడా కలిగి సహాయం చేసేటట్లుగా వారు ఉన్నారు.
దైవ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట మీరు గమనించండి. ఆయన ఆస్తి ఎంత ఆస్తి అనేది లెక్క పెట్టాలని నేను అనుకోలేదు, కానీ ఈ బోయజు పరమ బోయజు పోలికలో ఉన్నాడని మనము ధ్యానం చేస్తున్నాం. నిజమే. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఈయన ఆస్తిపరుడై ఉన్నట్లు ఆయన కూడా ఆస్తిపరుడై. ఆయనను గూర్చిన వివరాలు మనం ఆలోచన చేస్తే ఆయనకున్న పేర్లు కొన్ని ఉన్నాయి. ఏమేం పేర్లు ఉన్నాయి? ఒక్కొక్కటిగా మనము గుర్తిద్దాం. ఆయనకున్న పేరేమిటి అని అంటే, ఆయన ధనవంతుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ధనవంతుడు అనే మాట ఉన్నది కదండి. ఆయన ఎవరు? ధనవంతుడు. అదే సమయంలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఆయన శ్రీమంతుడు. ఆయన శ్రీమంతుడు. ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు. మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రికలో మనము గమనించినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఐశ్వర్యవంతుడు అనుంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని వ్రాయబడింది. చూశారా? ఇప్పుడు చెప్తారు ఆయన ఎవరు? ధనవంతుడు ఆయనే. ఆ ధనవంతుడు మన నిమిత్తము దరిద్రుడాయను అనే మాటలు ఉన్నాయి. ఎందుకంటే మనలను ధనవంతులనుగా చేయడానికి. తిమోతికి రాసిన పత్రికలో ఆయన శ్రీమంతుడు అనే మాట మనం చదువుకుంటాం. ఆ శ్రీమంతుడు ఆయన సమీపమునకు రానిచ్చాడు, ఆయన అమరత్వము గలవాడు అయి ఉన్నాడనే సంగతి అక్కడుంది. ఇక్కడ ఐశ్వర్యవంతుడు, ఆయన ఐశ్వర్యము చొప్పున ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపేవాడు అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ మనము గమనించినప్పుడు ప్రియులారా, ఈ 3 మాటలను బట్టి ఆయనకు అసలు ఏమేమి ఉన్నాయి, ఏ ఆధారాలను బట్టి ఆయనను ఆ విధంగా పిలవడానికి సిద్ధమయ్యారు? దైవ గ్రంథంలో ఆయనను గూర్చి మనము గమనిస్తే సంపన్నుడు, సుసంపన్నుడు అని కూడా చెప్పొచ్చు. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు. ఆయన దగ్గర ఏమున్నది? సర్వ సంపద ఉన్నది. ఈ మాటలు గమనించాలి. అందుకే ప్రియులారా, ఆయన్ని మనం తేలిగ్గానో తక్కువగానో అంచనా వేయకూడదు. ఆయన ఏది చేయలేని వాడో అనే అల్ప విశ్వాసం కానీ అవిశ్వాసం కానీ రానీయకూడదు. దేవుని వాక్యంలో మనము గమనించినప్పుడు వ్రాయబడిన మాట స్పష్టంగా గుర్తిస్తాం. 4 మాటలు విన్నాం. 1 ధనవంతుడు, 2 శ్రీమంతుడు, 3 ఐశ్వర్యవంతుడు, 4 సర్వ సంపద కలవాడు. సంపన్నులు అంటే మనకు బాగా అర్థం అవుద్ది కదా. సంపన్నుడు ఆయనే.
ఇప్పుడు ఆయనకున్న సంపద ఏమిటి? ఆయన ఏమంటారో చూడండి. ఆయనకున్న సంపద కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన, కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో ఇలాగున మాట్లాడతారు. 50:10 అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా అన్నాడు. చూసారా, ఆయనకేమున్నాయి? అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని 11వ చరణం, కొండలలోని పక్షులన్నింటినీ నేనెరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే అని అన్నాడు. చూశారా, పశు సంపద ఆయనకున్నది, పక్షు సంపద ఆయనకున్నది, పొలములు ఉన్నాయి, పశ్వాదులు ఉన్నాయి అని చెప్పాడు. ఆయన ఎంత ధనవంతుడో చూడండి ప్రియులారా. ఆయన ఎంత ధనవంతుడో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. హగ్గయి గ్రంథంలో ఒక మాట మనం గమనిస్తాం. హగ్గయి గ్రంథం అక్కడేమని వ్రాయబడిందంటే, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, వెండి నాది బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్పండి, ఆయనకేముంది? వెండి నాది బంగారు నాది అన్నాడు. ఏమండి, ఆయనకి ఏమున్నాయండి? వెండి బంగారములు ఉన్నాయి, వెండి బంగారములు ఉన్నాయి. ఆయన దగ్గర ఏముంది? వెండి బంగారములు ఉన్నాయి. ఇప్పుడు మీకు దగ్గర ఉన్న బంగారం అంతా ఆయనదేనండి. అరబ్ కంట్రీలో ఉన్న బంగారు బిస్కెట్లు, ఏమండి, ఇదంతా ఎవరిది అనుకున్నారు? మీ దుబాయ్ స్టేట్స్ అనుకున్నారా ఏమి? కాదు కాదు సుమా, బంగారం ఆయనదే, వెండి ఆయనదే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఆయన దగ్గర ఏముందో చెప్పాడు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. ఐశ్వర్య ఘనతలు సరేలేండి, అక్కడున్న ఇంకొక మాట, స్థిరమైన కలిమియు. ఆయన దగ్గర ఏముంది? స్థిరమైన కలిమి ఉంది. గుర్తించాలి ఈ మాటలు. ఆయన దగ్గర స్థిరమైన కలిమి ఉంది. కలిమి. ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథంలో 24వ కీర్తన మొదటి చరణంలో మనం చదువుకోవచ్చు. 24 మొదటి చరణం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, భూమిలో ఉన్న ఖనిజాలు, భూమి మీదనున్న సంపద, ఆకాశం అందున్న సంపద, సమస్తం ఆయనదే. వెండి ఆయనదే, బంగారు ఆయనదే. సమస్త కలిమి, అది స్థిరమైన కలిమి. మన దగ్గర ఉన్న కలిమికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి కొన్నిసార్లు, నిజమా కాదా?
అప్పుడు అంటుంటారు, వాడలు బళ్ళు అయిపోతున్నాయి, బళ్ళు వాడలు అవుతున్నాయి అంటారే, విన్నారా అండి తెలుగు సామెత? సిస్టర్ విన్నారా? థ్యాంక్ యూ మేరీ గారు. నిజం. ఇవాళ చాలా మంది ఆస్తి అక్కరకు రాదు అనే మాటలు మనం చూస్తాం. మన ప్రభువు ఎంత గొప్పోడు! ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన రిఫరెన్స్లను బట్టి ఆయన ఎంత ఉన్నతమైన వాడు, ఆయన ఎంత ధనవంతుడు, ఎంత శ్రీమంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత స్థితిమంతుడు, ఎంత కలిమి గలవాడు, ఎంత బంగారం గలవాడు, ఎంత వెండి గలవాడు, ఎంత ఆస్తి గలవాడు. బ్రదర్ జీసస్ మ్యూట్ పెట్టుకోండి. ఆ పేరున్న వాళ్ళు మ్యూట్ పెట్టుకోండి, జీసస్ పేరు పెట్టుకున్న వాళ్ళు. వినండి ప్రియులారా, ఆయన థ్యాంక్ యూ, ఆయన ఎంత ధనవంతుడు, ఎంత ధనవంతుడండి. ఆయన లాంటి ధనవంతుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పాలి. అనిల్ అంబానీ పనికి వస్తాడు ఆయన ముందు? టాటా బిర్లాలు పనిచేస్తారా? ఏమండి, ఇంకెవరో ప్రపంచంలో ధనవంతులు చెప్తా ఉంటారు కదా, బిల్ గేట్స్, వారి పనికి వస్తారా? ఫస్ట్ లో బైబిల్ని బిల్ గేట్స్ కొన్నారటండి. ఇది మొదటి ముద్రణ వేసినప్పుడు 5 బైబిళ్ళు ప్రింట్ చేస్తే అందులో కొన్ని లక్షల కోట్ల రూపాయలతో బైబిల్ కొన్నారట. అంత ధనవంతుడు. అసలు ఇంతమందికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఆ ధనవంతుడు. ఈ ధనాన్నిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ధనము చుట్టూ మానవుడు తిరుగుతా ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదండి, ఎవరు ఆయనను ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని ఉందిగా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదవండి, 21వ వచనం. 8:21లో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును అని అన్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆ ధనవంతుని యొక్క ధనం ఎంత గొప్పదో! ఈ మాటలన్నీ వింటుంటే ఋతు గ్రంథంలో బోయజు అంత ఆస్తిపరుడు, నయోమి రూతులకు తన ఆస్తిలో కొంత సహాయం చేసి వారినే ఇంట చేర్చుకున్నట్లుగా మనము గమనిస్తున్నాం. తల్లిగా, భార్యగా రూతును ఆయన చేర్చుకున్నాడు. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఈ ధనవంతుడు అయిన ఈయన, ఇంత ధనము కలిగిన ఆయన ఒకరోజు ఆలోచన చేసి ఓ ముత్యాన్ని కొనాలనుకున్నాడట. ధనంతో, డబ్బుతో ఓ ముత్యాన్ని కొనాలనుకున్నాడట. ఆ ముత్యం ఎవరు? రండి, మత్తయి వ్రాసిన సువార్త. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆ ముత్యం ఎవరో చెప్పాడు. 13వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అన్నాడు. తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును అన్నాడు. 45వ వచనం కూడా చదువుకుందాం, 46వ వచనం కూడా చదువుకుందాం. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది.
అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. తనకు కలిగినదంతా అమ్మి వేసి ఆ పొలాన్ని కొన్నాడు. తనకు కలిగినదంతా అమ్మి వేసి ఆ మంచి ముత్యాన్ని కొన్నాడు, కనుగొన్నాడు. తనకు కలిగినదంతా అమ్మేశాడు, దానిని కొన్నాడు. ఆ పొలం ఎవరు? ఆ మంచి ముత్యం ఎవరు? ఈవేళ మనం ఆలోచన చేయాలి. బోయజుకు పొలం ఉన్నది, యేసుక్రీస్తుకు పొలం ఉన్నది. బోయజుకు మంచి ముత్యం, మన ప్రియ ప్రభువుకు మంచి ముత్యం. ఆ మంచి ముత్యం ఎవరు అనంటే నీవు నేనే. అసలు ముత్యాలు ఎలా దొరుకుతాయో ఒకసారి నేను ముత్యాల వ్యాపారిని అడిగానండి. మంచి ముత్యం ఎలా దొరుకుద్ది అనంటే వారు చెప్పిన మాట నాకు తెలియదు, వారు చెప్పిన మాట నేను చెప్తున్నాను. స్వాతి మాసంలో స్వాతి చినుకులు పడతాయి, ఆకాశం నుండి వర్షం పడుద్ది. అప్పుడు సముద్రములో ఉన్న ఆల్చిప్పలన్నీ పైకి వస్తాయి. పైకి వచ్చి ఆ ఆల్చిప్ప అలా తెరుచుకొని ఉంటుంది. ఆ ఆల్చిప్ప తెరుచుకొని ఉన్నప్పుడు అందులో ఈ స్వాతి చినుకులు అనేవి, వర్షపు చినుకులు దానిలో పడతాయి. ఆ చినుకులు పడినప్పుడు అది మూత పెట్టి పడుద్ది. ఆ మూత అయిపోయి అది సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోద్ది. ఆ చినుకు ముత్యంగా మారేంత వరకు అక్కడే ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత సముద్రములో తేలి ఒడ్డుకొస్తాయి. ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఎన్నో ఆల్చిప్పలను బద్దలు కొడితే ఆ ముత్యం దొరుకుద్ది అని చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిజమేనంటారా? ఇది ఇలా చెప్పండి, నిజమేనండి? విన్నారా ఈ వార్త? కొన్ని చేతులు కనబడుతున్నాయి నాకు. ఒక మంచి ముత్యం కొరకు వారు పడే ప్రయాస, ఆ ముత్యం తయారవటానికి ఆల్చిప్పలో ఎంతో కష్టంతో అది పెరిగి పెరిగి ఇంత అవుద్ది. ఇప్పుడు మామూలుగా నకిలీ ముత్యాలు అమ్ముతా ఉంటారు, అవి కాదు. మంచి ముత్యాలు అనంటే అవి బాగా ధనవంతుల ఇండ్లలో ఉంటాయి. ఎందుకంటే దానికి చాలా ఖరీదు, అది చాలా ప్రయాసపడాలి. దాదాపుగా కొన్ని వందల వేల ఆల్చిప్పలను బద్దలు కొడితే అందులో దొరుకుద్దటది అని వారు చెప్పిన మాట నేను చూడలే. సరే, అందులో నిజం ఎంత ఉందో, వాస్తవం ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అలా చెప్పారు. మీరు చేతులు చూపించారు కాబట్టి, మీరు చెప్తున్నారు కాబట్టి నిజమేనని నేను ఇప్పుడు అనుకుంటున్నా. అయితే ఒక విషయం మాత్రం చెప్తున్నా, ఆ మంచి ముత్యం కొరకు తను వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొనడానికి ఆయన ఇష్టపడ్డాడు అన్నాడు. ప్రియులారా, పొలమా అది మంచి ముత్యమా, దాన్ని కొనడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒకవేళ ఇలా చెప్పుకుందాం, ఆ మంచి ముత్యం నీవు నేనే. నిన్ను నన్ను కొనడానికి ఆయనకు కలిగినదంతా అమ్మివేశాడు. చూడండి, దేవుని వాక్యంలో దాన్ని ధనం అన్నాడు మార్కు రాస్తూ. మత్తయి కూడా ఆ మాటే చెప్పాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెననెను. విమోచన క్రయధనం, విమోచన క్రయధనం. ఆ ధనవంతుడు, ఆ ఐశ్వర్యవంతుడు, ఆ శ్రీమంతుడు, ఆ సంపన్నుడు, స్థిరమైన కలిమి కలిగిన ఆయన తనకున్న ధనాన్ని
మన కొరకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. క్రయధనముగా, క్రయధనం, ఆ ముత్యమును విడిపించడానికి తగిన క్రయధనం, ఆ ముత్యమును సంపాదించడానికి తగిన క్రయధనం, ఆయన అనుభవించిన ఆ శ్రమ, ఆయన కార్చిన ఆ రక్తం ఎంత గొప్పది. మత్తయి కూడా చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చెను. తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. విమోచన క్రయధనం, విమోచన క్రయధనం అంటే ఒక వ్యక్తి చేతిలో బందీగా ఉన్న వారిని, బానిసలుగా ఉన్న వారిని, సంఖ్యలలో ఉన్న వారిని విడిపించుకొని తీసుకు వెళ్ళడానికి ఆయన క్రయధనాన్ని ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో కూడా ఈ క్రయధనం అనే మాటలు చాలానే ఉన్నాయి. క్రయధనంగా తన రక్తాన్నంత ధార పోశాడు. ఏమండి, ఇలా మనం ఆలోచన చేస్తే అన్నిటికంటే తీపైంది ప్రాణం. దేహానికి ప్రాణం ఏది? రక్తం. దేహానికి ప్రాణం ఏదండి? రక్తం. అందుకే దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, యెషయా గ్రంథం 53లో తన ప్రాణమును మన కొరకు ధార పోసెను అని అన్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు ధార పోసాడు. ఓ ముత్యాన్ని సంపాదించాలని 53వ అధ్యాయం 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనను, ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణము నొందునట్లు తన ప్రాణమును ధారపోసెను అనే మాట చూస్తాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ మాట చూడండి. తన ప్రాణాన్ని మన నిమిత్తమై ధారపోసిన దయార్ధ హృదయుడు. ఎవరండి ప్రాణాన్ని ధారపోసేది? ఎవరండి ఉన్నారా? ప్రాణాన్ని ధారపోసేవారు. తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చాడు. అందుకే చెప్పాడు కీర్తనాకారుడు మాట్లాడుతూ, కీర్తన 49వ చరణాన్ని మనం చదవచ్చు. 49:9, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అన్నాడు. ఈ వచనంలో మనము గమనిస్తున్నప్పుడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఇంత గొప్ప ధనవంతుడు, ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడు, ఇంత గొప్ప శ్రీమంతుడు, ఇంత గొప్ప కలిమి గలవాడు తనకున్న ధనాన్నంతటిని ఖర్చు చేసి, తనకు కలిగినదంతటిని అమ్మివేసి, క్రయధనముగా, ప్రాణ విమోచన ధనముగా తన ప్రాణమును ధారగా పోసాడు. అందుకే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అన్నాడు. ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. మీకు అర్థం కావాలి. తన ఆస్తి ఎవరు అనంటే ఈ కలిగిన సమస్తము కాదండి.
మనం ఏం చేస్తామంటే మన ప్రాణమంతా దేని కొరకు కష్టపడుద్ది? మన ప్రాణమంతా భౌతిక సంబంధమైన వీటి కొరకే కష్టపడుద్ది. చూడండి, ప్రాణం ఎంత కష్టపడితే నా వెనకాలన్న బిల్డింగ్స్ ఎంత గట్టిగా కట్టారో కదండి. ప్రాణం నెమ్మదిగా ఉండాలని, ప్రాణం సుఖంగా ఉండాలని, ప్రాణం హాయిగా ఉండాలని, ప్రాణం విశ్రాంతి పొందాలని, ప్రాణానికి ఎంత క్షేమాన్ని కలిగించుకోవడానికి సర్వ సదుపాయాలు ఇలాగున తయారు చేసుకుంటే, కానీ నిన్ను నన్ను సంపాదించడానికి తనకు కలిగినదంతా అమ్మివేసి మనలను కొనడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 9-10 వచనాలలో వధింపబడిన వాడై తన రక్తమిచ్చి మనలను కొన్నాడు అన్నాడు. తన రక్తమంతా ఇచ్చి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా వంశములలో నుండి దేవుని కొరకు మనుషులను కొన్నాడు. అది దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఓ ప్రియులారా, ఆయన చేసిన పని ఏంటంటే తనకు కలిగినదంతా అమ్మి, అక్కడున్న మాట, దేవుని కొరకు మనుషులను కొని. మనలను కొన్నది ఎందుకు? మన ఆయన ప్రాణ విమోచన ధనము ఖర్చు పెట్టింది ఎందుకు అనంటే మనలను కొనడానికి. మానవుడు పాపానికి అమ్మబడి ఉండగా, ఆ మాట చెప్తాడు 7:14 రోమాపత్రికలో, మానవుడు పాపానికి అమ్మబడి ఉండగా ఆ అమ్మబడిన మానవుని పాపము నుండి కొని దేవుని కొరకై ఆయన ఆలోచన చేశాడు. అక్కడేమనుందండి? నేను పాపమునకు అమ్మబడి అనే మాట చూస్తాం, అంతే కదా. మానవుడు దేనికి అమ్మబడ్డాడు? పాపమునకు. 7:14లో నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైతిని అని అన్నాడు. మానవుడు పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయిపోగా, ఈ శరీర సంబంధిని కొనడానికి వధింపబడి తన రక్తమంతా చిందించాడు. రక్తాన్ని ధారలు ధారలుగా కార్చాడు. ప్రాణ విమోచన ధనాన్ని ఆయన చెల్లించాడు. ప్రియులారా, ఈ విషయాలు ఒక్కొక్కటి ఆలోచన చేస్తుంటే ఆ గొప్ప ఆస్తిపరుడు నీవు నేను ఆయనకు కావాలని దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఇప్పుడు చెప్పండి, కొనబడిన, కడుగబడిన, రక్షించబడిన, పేరు జీవగ్రంథములో వ్రాయబడిన స్థితిలోనే మీరున్నారా? ఒకవేళ ఇంకా ఆ స్థితి లేని వారుగా ఉన్నారో ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, బోయజు ఆస్తిపరుడే, వాస్తవం. ఆయన ఆస్తిని నయోమి, రూతులకు ఆయన అందజేసిన సందర్భాలు మనము గమనిస్తాం. ఆయన భౌతిక సంబంధమైన ఆస్తినిస్తే, మన ప్రభు ఆత్మ సంబంధమైన ఆస్తిని ఆయన మనకివ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. క్రయధనం, అక్కడున్న మాటలు క్రయధనం అన్నాడు, ప్రాణ విమోచన క్రయధనం అన్నాడు, ప్రాణ విమోచన ధనం అన్నాడు. ఆ ధనాన్ని ఆయన మన కొరకు వెచ్చించి మనలను ఆయన కొనడానికి ఇష్టపడ్డాడు. అసలు మనల్ని కొన్నది ఎందుకు? మనల్ని ఎందుకు కొన్నాడు? ఒక వస్తువును ఎందుకు కొంటామండి మనం?
ఎందుకు కొంటాం? ఆ వస్తువును మనం ఉపయోగించుకోవడానికి కొంటాం, అంతే కదా? ఏ వస్తువు కొన్నా ఆ వస్తువును మనం ఉపయోగించాలి, ఆ వస్తువు ద్వారా మనం ఆనందించాలి, ఆ వస్తువు ద్వారా మనం సంతోషించాలి, ఆ వస్తువు ద్వారా మన అక్కర తీర్చబడాలి. కానీ ఆయన మనల్ని ఎందుకు కొన్నాడు? మనల్ని ఎందుకు కొన్నాడు? ఎందుకు కొన్నావయ్యా అని ఆలోచన చేస్తే, ప్రాణ విమోచన ధనం, ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తాన్ని ధారలుగా కార్చి రక్తపు మడుగులో రక్తపు ముద్దగా మారిపోయి కడబొట్టు వరకు రక్తాన్ని కార్చి, అదే చెప్తాడు యోహాను సువార్త 19:34లో, రానువ వారిలో ఒకడు ఆయన ప్రక్కలో బళ్ళున బళ్ళెపు పోటు పొడవగా రక్తమును నీరును కారెను అన్నాడు. అంటే కడబొట్టు వరకు కార్చేశాడు. 19:34లో ఉన్న ఆ వచనం కడబొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చగా ఆ రక్తంలో కడగబడిన ఒక మంచి ముత్యంగా నీవు నేను ఉండాలి. ఎందుకంటే ఆయన కొన్నది, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది, దేవుని కొరకు మనుషులను కొన్నది దేనికయ్యా, ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు నాకు ఈ మాట తారసపడింది. ఎందుకు కొన్నాడు? ప్రియులారా, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని అన్నాడు. కొన్నదెందుకండి? రక్తమిచ్చి కొన్నదెందుకు? ఉదింపబడి కొన్నదెందుకు? ప్రాణ విమోచన ధనం ఎందుకు అనంటే, దేవునితో మనము నివాసము చేయాలని. దేవుని నివాసం మనుషులతో కూడా ఉండాలని మనలను కొన్నాడండి. ఓ ప్రియులారా, ఇందులో ఉన్నటువంటి గొప్ప వాస్తవిక సత్యం, అంత ఆస్తి కలిగిన వాడు అందులో ఆనందము లేదా? లేదు. ఆయనకున్న ధనములో ఆయనకు ఆనందము లేదు, ఆయనకున్న ఐశ్వర్యములో ఆయనకు ఆనందము లేదు, ఆయనకున్నటువంటి సిరి సంపదలలో ఆనందము లేదు, సృష్టిలో ఉన్న వాటన్నింటి ద్వారా ఆయనకు ఆనందము లేదు. కానీ నీవు నేను ఆయనకు ఆనందము కలుగ చేయాలని తనకు కలిగినంత అమ్మి వేసి మనలను కొనడానికి ఇష్టపడింది. ఎందుకంటే మనతో ఆయన నివాసం చేయాలి. అక్కడున్న మాట, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. మనకు అది లేదు కాబట్టి మనల్ని అలాగున చేసి మనతో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. విన్నారండి? ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. నిజమే, రూతు నయోమీలు అదేమిటో గాని మోయాబుకు నయోమి వెళ్ళిన తర్వాత, వివాహాలు చేసిన తర్వాత 3 పురుషులు లేకుండా పోయారండి. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇక వారికి తోడుందా? మగదిక్కు అనేది లేదు వారికి. ఉందా అండి? మగదిక్కు వారికి లేదు. ఆ దిక్కు లేని సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఒక దిక్కు దొరికింది. ఆ దిక్కే బోయజు. ఇప్పుడు మీరు గమనిస్తే బోయజు ఇంటిలో ఎవరెవరుంటారు? నయోమి రూతులతో ఎవరెవరుంటారు?
బోయజు కదా. బోయజు ఇంటిలో ఎవరెవరు ఉంటారు? తల్లి అయిన, వరుసకు తల్లి అయిన నయోమి ఉంటుంది, తనకు భార్య అయిన రూతు ఉంటుంది. ఇప్పుడు ఆయన నివాసం ఎవరితో ఉంటుంది అని అంటే, నీతో నాతోనే ఉండాలని ఆయన మనలను కొన్నాడు. ఆయన వారితో కాపురం ఉండును అన్నాడు. మనతో కలిసి ఉండడానికి, మనం ఆయనతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. వారాయన ప్రజలు. ఇప్పుడు నయోమి, రూతులు ఎవరి ప్రజలండి? బోయజు ప్రజలు. వారి సమీప బంధువు బోయజు. ఆయన ప్రజలు వీరు. ఎవరిని అడిగినా వీరెవరండి? దిక్కులేనోళ్ళ? నో. ఎవరు లేనోళ్ళ? నో. ఒక ఆస్తిపరుని కలిగి ఉన్నారు. నయోమి, రూతులు అంతఃపురములో చేరినట్లే మనము పరలోకపు అంతఃపురములో మనం ఉండబోతున్నాం. ఆ ధనవంతుడు మనము కట్టని, మన కొరకు కట్టిన ఆ గొప్ప అంతఃపురములో ఉంటున్నాం. దేవుడు వారికి తోడై ఉండెను అన్నాడు. దేవుడు వారికి తోడై ఉండును అన్నాడు. ఇప్పుడు మనకు తోడుగా ఉంటాడండి. ఆయన ఆస్తిని, ఆయన మొదట ఆస్తిపరుడు, ధనవంతుడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. తన ఆస్తినంతా అమ్మివేసి ప్రాణమును ధారపోసి మనలను కొని మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి. మన ప్రాణ విమోచన ధనము గొప్పది, ఆ రుణము తీరక ఎన్నటికీ అట్లుండాల్సిందే. ఇప్పుడు రూతు, నయోమిలు బోయజు చేసిన ఆ ఉపకారానికి ఏమిస్తే రుణం తీరుద్ది చెప్పండి? రిక్తురాలుగా వస్తే ఆస్తిపరురాలుగా చేశాడు. విధవరాలుగా వస్తే వివాహితురాలుగా చేశాడు. దరిద్రురాలుగా వస్తే ధనవంతురాలుగా చేశాడు. విన్నారా ఆ పాఠం? విన్నారండి ఆ పాఠం? చెప్పండి, ఇలాగనండి. విన్నారా? వినలేదా అండి? ఇలాగంటే వినలేదని, విన్నారంటే ఇలాగనండి, విన్నామండి అని. వినకపోతే పాత మన యూట్యూబ్కి వెళ్ళి రూతు గ్రంథ దుబాయ్ మీటింగ్స్ అని ఉంటాయి. దేనికి దానికి ఫోల్డర్స్ పెట్టాం. దుబాయ్ మీటింగ్స్ అని కొడితే అన్ని రూతు గ్రంథ ధ్యానాలన్నీ వస్తాయి. దేవుడు రూతుకు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. బీదరాలు ధనవంతురాలయ్యింది, పేదరాలు ఐశ్వర్యవంతురాలయ్యింది, విధవరాలు వివాహితురాలయ్యింది, అభాగ్యురాలు భాగ్యవంతురాలయ్యింది. ఎన్ని వివరాలు చెప్పాను. నిజమే ప్రియులారా, దేవుడు ఆయనతో మనం ఉండడానికి మన కొరకు సమస్తాన్ని ధారపోశాడు. ఇంత ధారపోసిన ఆయనతో మనం ఏం చేయాలి? జీవితాంతము ఉండడానికి సిద్ధపడాలి. ఆయనతో కలిసి ఉండడానికి, ఆయనతో నివసించి ఉండడానికి, ఆయనతో కాపురం చేయడానికి, ఆయనతో మనం ఉండడానికి, మనతో ఆయన ఉండడానికి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. అంత ధనవంతుడు ఏమండి? ఈవేళ లోకంలో ధనము కలిగిన వారు వారి స్టేటస్కు సరిపోయిన వారిని కోరుకొని వివాహం చేసుకొని కట్నం తీసుకురా అంటున్నారు కదా. చూస్తున్నాం మనం ఇదంతా. కుమారులు ఉన్నవారు నన్ను ఏమి అపార్థం చేసుకోవద్దు దయచేసి. తీసుకురా అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన అయితే తనకు కలిగినదంతా అమ్మివేశాడు. అసలు భార్యను ఎలా సంపాదించుకున్నారో బైబిల్ గ్రంథంలో 7 పాయింట్స్ ఉన్నాయండి. మరి అది ఎప్పుడు చెప్పాలో నాకు అర్థం కావడం లే. 7 పాయింట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి తనకు భార్యను చేసుకోవడానికి ఎంత కష్టపడితే భార్య దొరికిందో బైబిల్ చెప్తుందండి. ఈవేళ భార్యలు ఈజీగా దొరుకుతున్నారు కదా.
అందుకే వారిని లెక్కన్నా చేయటంలే, వారిని ప్రేమించడంలే, వారిని గౌరవించడంలే, వారిని సన్మానించడంలే, బలహీనమైన ఘటమని వారి పట్ల ప్రేమ చూపడంలా భర్తలు పురుషాధిక్యత చూపించేవారుగా ఉన్నారు. మీరందరూ మంచోళ్ళు లేండి, నేను మిమ్మల్ని ఏమీ అనడంలే. ఈవేళ ఎక్కువ శాతం సమాజంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ ఆ పరమ బోయజ్ తన భార్య కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, పోషించి సంరక్షించడానికి ఇష్టపడ్డాడు. అసలు నేను ఇక వర్ణించలేను, టైం కూడా చాలా అయింది. నేను గడియారం చూస్తే మన టైం దాటి అప్పుడే 1/2 గంట ఎక్కువ వెళ్ళిపోయింది. అయితే ప్రియులారా, విషయం ఏమిటి అని అంటే, మనం ఆయనతో నివాసం చేయాలి, ఆ ధనవంతునితో. అందుకే దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి అధికారులు కూర్చుండే చోట కూర్చుండబెడతానన్నాడు అన్నాడు కదండి. మనం ఎరుగుదుగా ఎన్ని వచనాలు ఉన్నాయి అవి. దేవుడు మనకిచ్చిన ఆ భాగ్యం ఎంత గొప్పది. ఆ ఆస్తిపరుడు మన విషయంలో అరమరికలు లేకుండా ఉన్నాడండి. ఆ ఆస్తిపరుడు తన ఆస్తిని మనం అనుభవించడానికి ఆయన అంగీకరించాడు. ఆయన అంతఃపురములో మనకు అవకాశం ఇచ్చాడు, యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం ఇచ్చాడు. ఒక్క మాట చెప్పనండి, ఈ భూలోకములో ఉండేంత కాలం నిష్ప్రయోజనమైన జీవితమే. ప్రభువా నీతో ఉండే ఆ భాగ్యాన్ని నాకు త్వరగా ఇమ్మని ఎవరైనా ప్రార్థన చేస్తారా? బాధలు వచ్చినప్పుడు చేస్తారు, కష్టాలు వచ్చినప్పుడు చేస్తారు, ఇరుకులు వచ్చినప్పుడు చేస్తారు, ఇబ్బందులు ఉన్నప్పుడు చేస్తారు, పూట గడవనప్పుడు చేస్తారు. ప్రభు ఎందుకు వచ్చిన బతుకు తీసుకో, నమ్ముకొని రెడీగా ఉన్నావు, నువ్వు వచ్చినా నేను వచ్చినా వచ్చేది నీ దగ్గరికే, కాబట్టి సహాయం చేయి అట్లా అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా నిరీక్షణ కలిగి, ప్రభువా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, నన్ను కొనడానికి నీవు వధించబడ్డావు, కలిగినదంతా అమ్మి వేశావు. ఆ కృతజ్ఞత ఉందండి మనలో? ఆ కృతజ్ఞత నిజంగా ఉందా? అంటారే, ఒరే నిన్నెంత కష్టపడి కన్నానురా, ఎంత ప్రయాసపడి కన్నానురా, ఈరోజు తల్లి అంటే నీకు లెక్క లేదురా, గౌరవం లేదురా, మర్యాద లేదురా, పట్టించుకోవడం లేదురా అని కన్నవారికి అలాంటి బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి ఆయనో కన్నవాడు ఆయనే, కొన్నవాడు ఆయనే, రక్షించిన వాడు ఆయనే, ఆదుకున్నవాడు ఆయనే, సహాయం చేసిన వాడు ఆయనే, నివాసం ఏర్పాటు చేసిన వాడు ఆయనే, ఉండడానికి అవకాశం ఇచ్చిన వాడు ఆయనే. ఇంత ఇస్తే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. బైబిల్ గ్రంథం అంతా చదివితే, విశేషంగా రూతు గ్రంథం చదివితే, రూతు బోయజ్ పట్ల కృతజ్ఞత కలిగే ఉంది కదండి. అలాగే మన జీవితంలో కూడా ఆ ధనవంతుని చింత లేకుండా ఉందామంటారా? ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ఒకవేళ ఇప్పటి వరకు కొనబడకపోతే, ఆయన నీ కొరకే సమస్తాన్ని ధారపోశాడని గుర్తించి, కొనబడి కడుగబడి ప్రాణ విమోచన ధనము బహుగొప్పదని యోచించి విశ్వాసము చేత ముందుకు కొనసాగాలని ప్రభుపక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఆస్తిపరుడు, స్థిరమైన కలిగిన వాడు ఆయనే. ఇన్ని ఉన్నవాడు ఇంత బీదవారమైన మనలను ప్రేమించి, దాసత్వపు స్థితిలో ఉన్న మనలను కొని విడిపించి ఆయన నివాసం మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే ఎంత కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి.
అలాంటి కృతజ్ఞత మన జీవితంలో ఉందంటారా? ఇంకా సరి అయినటువంటి కృతజ్ఞత లేకుండానే జీవిస్తున్నామంటారా? మీరే యోచించండి, ఆలోచించండి, వివేచించండి. ఆలోచన చేసినప్పుడు ఒకవేళ అలాంటి కృతజ్ఞత లేదు అని అనుకుంటే కాళ్ళ మీద పడి క్షమించమని కోరండి. ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కృపగల మా తండ్రి, దయగల దేవ, స్తోత్రం. మీ ఐశ్వర్యమును మాకిచ్చుటకు మీరు ఇష్టపడ్డారు. అందుకై మిమ్ములను ఎంతగానో స్తుతించుచూ ఉన్నాం. లేఖనాలలో వ్రాయించిన ప్రతి సంగతి సత్యము కొరకై స్తుతి స్తోత్రములు మీ నామమునకే చెల్లించుచు విన్న వర్తమానం అందరి హృదయాలలో ఫలింప చేయమని, మా కొరకు మీరు చేసిన ఆ త్యాగం ఎంత విశేషమైందో మేము గుర్తించి మీకు మహిమ తెచ్చువారముగా సిద్ధపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వినయులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఆయన కాళ్ళ మీద పడి